బైబిల్ రాసింది వేరు వేరు వ్యక్తులు రాశారు. వేరు వేరు వృత్తి గలవారు రాశారు. వేరు వేరు కాలాల్లో రాశారు బైబిల్‌ని. వేరు వేరు సమయాల్లో వేరు వేరు వ్యక్తులు రాశారు బైబిల్‌ని. మరి దీన్ని దైవ ప్రేరేపితం అని బైబిల్ ఎలా నిర్ధారిస్తది? అనేది మనకు ఆలోచన వచ్చినప్పుడు బైబిల్ అనేది ఒక పుస్తకంలో చెప్పబడిన విషయం మరొక పుస్తకంలో దాని గురించి ఉంటది. అంటే ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి అనుసంధానం కలిగి ఉంటాయి. బైబిల్‌లో ఉన్న ప్రతి పుస్తకం అంతే. ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి అనుసంధానం కలిగి ఉంటాయి. మీరు గమనించారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదువుతున్నప్పుడు కాలిక్యులేషన్ ఎక్కడా మిస్ కాదు. కాలిక్యులేషన్ అనేది అసలు ఎక్కడా మిస్ కాదు. అన్నీ అలా ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాయి తప్ప ఇక్కడ స్కిప్ అయిపోయింది అనే విషయం రాదు అసలు. ఇక్కడ స్కిప్ అయిపోయింది, లేకపోతే ఈ పుస్తకానికి సంబంధమే లేదు అనే అసలు ఆలోచన రాదు. ఎందుకంటే ఇది దైవ ప్రేరేపితం. అంటే మొత్తం ఒక చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అంతా ఒక చుట్టూ తిరుగుతూ ఉంటుంది బైబిల్ అంతా. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు.